సో దెన్ అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ ఏంటి అనేది మనం ఇప్పుడు చూసేద్దాం. సో ఈ వీడియో డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ఉంటుంది, login.dhan.co అనేసి. సో ఆ స్క్రీన్లోకి వెళ్ళంగానే మీకు ఈ స్క్రీన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ మీరు మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి, మీ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో. సో మొబైల్ నెంబర్ ఎంటర్ చేయగానే ప్రొసీడ్ అని కొట్టండి. మీకు ఒక ఓటీపీ అయితే వస్తుంది 6 డిజిట్స్. ఆ 6 డిజిట్స్ని ఇక్కడ ఎంటర్ అయితే చేసేసేయండి. నెక్స్ట్ ఈమెయిల్ అడ్రస్ అడుగుతుంది, సో ఈమెయిల్ ఐడి కూడా మీరు ఇచ్చేసేయండి ఇక్కడ. నెక్స్ట్ ప్రొసీడ్ మీద క్లిక్ చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ ఈమెయిల్కి కూడా మీకు 6 డిజిట్ నెంబర్ అయితే వస్తుంది, ఒక ఓటీపీ. ఆ ఓటీపీని ఆర్ కోడ్ని కూడా ఇక్కడ ఎంటర్ చేసేసేయండి. సో ఇక్కడ సెట్ పిన్ ఫర్ యువర్ అకౌంట్ అని ఉంటుంది, ఏదైనా 6 డిజిట్ నెంబరు మీరు ఇచ్చేసేయండి, మీకు నచ్చింది ఓకే కొట్టేసేయండి. సో తర్వాత ఈ పేజ్లోకి వచ్చిన తర్వాత ఫినిష్ కేవైసీ ఆన్బోర్డింగ్ అని ఉంటుంది. ఇక్కడ మనం మన పాన్ కార్డ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది డీటెయిల్స్. సో పాన్ కార్డ్ డీటెయిల్స్ తర్వాత మీకు డేట్ ఆఫ్ బర్త్ యాజ్ ఆన్ పాన్ కార్డ్లో ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉందో డేట్, మంత్, ఇయర్ ఆ ఫార్మాట్లోనే ఇక్కడ ఇచ్చేసేయాలి. నెక్స్ట్ టిక్ మీద క్లిక్ చేసి ప్రొసీడ్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ ప్రొసీడ్ తర్వాత మీకు డిజిలాకర్కి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీ ఆధార్ కార్డ్ అయితే ఎంటర్ చేయాలి, ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలన్నమాట. నెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి. తర్వాత మీ మొబైల్కి ఒక ఓటీపీ, ఆధార్ నుంచి ఒక ఓటీపీ అయితే వస్తుంది, అది కూడా ఎంటర్ చేసేయండి. నెక్స్ట్ సబ్మిట్ మీద ఇక్కడ కొట్టేసేయండి. నెక్స్ట్ సెట్ యువర్ సెక్యూరిటీ పిన్ అని అడుగుతుంది. ఆల్రెడీ మీరు పిన్ ఉంటుంది కదా డిజిలాకర్ది 6 డిజిట్స్, అది ఇచ్చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ అలో అని ఇచ్చేసేయండి, అంటే పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ ఇవన్నీ కూడా మనం కన్సెంట్ ఇస్తున్నట్టు. సో ఇక్కడ మీకు డిజిలాకర్ సక్సెస్ అనేసి ఒక పేజ్ అయితే మెసేజ్ అయితే డిస్ప్లే అవుతుంది, దాన్ని క్లోజ్ చేసేయండి. తర్వాత ఎంటర్ యువర్ పర్సనల్ డీటెయిల్స్ అడుగుతుంది, మీ నేము, డేట్ ఆఫ్ బర్త్, మీరు ఫీమేలా, మ్యారీడా, అన్మ్యారీడా, మేలా ఇవన్నీ కూడా ఇచ్చేసేయండి. నెక్స్ట్ మీ ఫాదర్ ఆర్ స్పౌస్ నేమ్ అని అడుగుతుంది, అక్కడ మీ డీటెయిల్స్ అయితే ఇచ్చేసేయండి అండ్ టిక్ కొట్టేసి తర్వాత నెక్స్ట్ సెల్ఫీ వెరిఫికేషన్కి అప్లోడ్ ఏ ఫోటో అని వస్తుంది, ఓపెన్ కెమెరా అని కొట్టండి. మీరు ఫోన్ అయినా ఆర్ ల్యాప్టాప్ అయినా సరే ఇక్కడ నుంచి కెమెరా యాక్సెస్ ఇవ్వగానే మీకు తీసుకుంటుంది. అండ్ ఇక్కడ క్లియర్గా మీ ఫేస్ విజిబుల్ అయ్యేలాగా పెట్టుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ అప్లోడ్ అయిపోగానే మీకు సిగ్నేచర్ అని అడుగుతుంది, డ్రా సిగ్నేచర్ ఆర్ అప్లోడ్ అనేసి. మీకు సిస్టంలో ఆల్రెడీ ఉంటే అప్లోడ్ చేయండి, లేదు అనుకుంటే మొబైల్లో అనుకుంటే డ్రా సిగ్నేచర్ అని ఉంటుంది, దాన్ని మీద క్లిక్ చేసి మీ సిగ్నేచర్ని డ్రా చేసేయండి. Investments in the securities market are subject to market risk. Read all the related documents carefully before investing.